హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉల్లికాడలతో కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఉల్లికాడలు చాలా హెల్తీ అండి. దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఉల్లికాడల్ని ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కుందాము. చాలా హెల్తీ అండి. ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా, దొరికినప్పుడు మనము ఇలా కూర వండుకొని తినాలి. మనం ఉల్లికాడల్ని ఎక్కువగా ఓన్లీ ఫ్రైడ్ రైస్కి అలా వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కూర చేయండి. చపాతీకి, వైట్ రైస్కి సూపర్ కాంబినేషన్ అండి. అంటే ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఉల్లికాడల్ని శుభ్రంగా ఇలా ఒలుచుకొని, మట్టి ఎక్కువ ఉంటుంది దానికి, వెనకాల ఉల్లిపాయ ఉంటుంది కదా, అక్కడంతా బాగా తీసేసి కడుక్కొని నీట్గా కడిగిన తర్వాత కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకునేసుకుంటే మనం వంట చేయడం ఈజీ అయిపోతుంది. దాన్ని ఉల్లిపాయలు పక్కకి కట్ చేసి పెట్టుకోండి. అలాగే ముందుగా తయారు చేసుకోవాల్సినవి పచ్చిమిర్చి ఒక 2-3 వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే ఇవి పల్లీ పొడి అండి. పల్లీలు వేయించుకుంటే పచ్చి పల్లీలని పొడి చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సింపుల్ అండి వంట, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కింది కదా, ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లికాడలది ఉల్లిపాయ ఉంటుంది కదా ముందుగా వేసేసుకోండి. అది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, వేగుతుంది బాగా. ఇలాగా కొంచెము ఆయిల్లో వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మరి ఎర్రగా అలా ఏం అవసరం లేదు. అన్నీ ఒకేసారి వేసినా కూడా పర్వాలేదు, వేగిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని వేసుకుందాము. ఇప్పుడు బాగా దొరుకుతుందండి. దొరికినప్పుడు మీరు ఇలా కూర చేసుకొని తినండి. మనం ఇంత ఉల్లికాడని వాడము కదా, కొద్దిగా తీసుకొని ఫ్రైడ్ రైస్కి అలా వేసుకుంటుంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ఈ కూర వండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా హెల్త్కి మంచిదండి ఇది. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను కొన్ని బెనిఫిట్స్ని. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇది అంతే 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ఉల్లికాడలు కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా, దాని గుణమే ఘాటు. ఇంకా పచ్చిమిర్చి వేసినాం కదా, అలాగే టమాటాలు కూడా వేసి వేయించుకుందాము. నీళ్ళు కూడా అవసరం లేదు, జార కడిగిన నీళ్ళే చాలు, ఎందుకంటే ఉల్లికాడల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక బాగా కలుపుకోండి టమాటా వేసి. ఇప్పుడు అందులోకి మసాలాలు కూడా ఏమి ఎక్కువ లేదండి. పసుపు వేసుకున్నాను, ఇంకా కారం పొడి కూడా అవసరం లేదు. 2 పచ్చిమిర్చిలు వేసుకోండి, చాలా ఎక్కువ వేసుకోకండి. ఇలా బాగా అంతా ఆయిల్లో వేయించేసుకొని మూత పెట్టుకుందామండి. కొంతసేపు మగ్గుతుంది. ఉల్లికాడలు మనకు కోల్డ్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. కళ్ళకి మంచిదండి ఈ ఉల్లికాడలు. మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అలాగే మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. మన ఏజింగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన ఇమ్యూనిటీ బూస్టర్కి మంచి ఫుడ్ ఇది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా మెత్తగైంది కదా, అందులోకి మనం ముందుగా పల్లి పొడిని కూడా వేసుకుందాము. పొడి చేసిన పల్లీలంతా వేసి బాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇది నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే బాగా అవుతుందండి, మగ్గిపోతుంది. నీళ్ళు ఏమీ లేకుండా డ్రై అయ్యేదాకా మగ్గించుకుంటే చాలు. బాగా గ్రేవీగా తయారవుతుంది. మనం పల్లి పొడి వేసినాం కదా, గ్రేవీగా తయారవుతుంది. ఎక్కడ మీకు పచ్చివాసన అలా ఉండదు. ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, టమాటాల చేతిలో ఉప్పు కూడా వేసేసుకోండి. నేను ఉప్పు చెప్పడం మర్చిపోయినాను, ఇప్పుడు చెప్తున్నాను కదా. ఉప్పు కూడా వేసేసుకొని బాగా మగ్గిపోతుంది. ఇంతే అండి, మన ఉల్లికాడల కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చాలా టేస్టీ ఉంటుంది, పిల్లలు కూడా తింటారండి. పిల్లలకి పెట్టండి. చూడండి, ఇంతే బాగా నీళ్ళంతా సైడ్కి వచ్చేసింది కదా, అంతా పోయేదాకా కొంచెం అలాగా గ్రేవీగా సిమ్లో పెట్టి చేసేసుకుంటే అయిపోతుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కూర నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, అది మీకు నోటిఫికేషన్ వస్తుందో లేదో. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. మీకు ఇంకా ఇలా మంచి మంచి వంటలు నేను చూపిస్తాను. ఇంతే, ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.